ఈ రామభక్త ఆంజనేయ స్వామి ఆలయానికి కొద్ది దూరంలో ఓ సమాధి ఉంది. ఆ సమాధి కణ్వ మహర్షిదిగా ఇక్కడి ప్రజల విశ్వాసం. ఆయన అర్ధరాత్రి సర్పరూపంలో సంచరిస్తూ ఉంటారని కూడా ఇక్కడి ప్రజల నమ్మకం. అతులిత బలధామ జయ హనుమా జయ జయ రామ జానకి రామ శ్రీ జయ రామ సీతారామ. అతులిత బలధామ జయ హనుమా అతులిత బలధామ జయ హనుమా. ఆ సమాధి కణ్వ మహర్షిదిగా ఇక్కడి ప్రజల విశ్వాసం. ఆయన అర్ధరాత్రి సర్పరూపంలో సంచరిస్తూ ఉంటారని కూడా ఇక్కడి ప్రజల నమ్మకం. రాముని ఆనతి గైకొని ఆ లంకను చేరి ముష్టిఘాతముతో ఆ లంకిని నే కూల్చి. రాముని ఆనతి గైకొని ఆ లంకను చేరి ముష్టిఘాతముతో ఆ లంకిని నే కూల్చి. జానకి మాత శోకము బాపి ఇంద్రజిత్తుతో తలబడి. ఇంత ప్రసిద్ధి చెందిన ఈ ఆంజనేయ స్వామి ఆలయం మన రాష్ట్ర రాజధాని నుంచి సుమారు 163 కిలోమీటర్ల దూరంలో కర్నూలు వెళ్లే ప్రధాన రహదారిపై కృష్ణానది ఒడ్డున బీచుపల్లి గ్రామంలో విరాజిల్లుతుంది. ధైర్యానికి మారుపేరైన ఆ మారుతి మన సమస్యలను ఎదుర్కొనే మనోధైర్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.